ప్రపంచం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నకి సమాధానంగా మనకు తెలిసిన అత్యంత ప్రసిద్ధ సృష్టి కథనాల్లో ఒకటి ఒక అద్భుతమైన 6 రోజుల ప్రణాళికను మన ముందుంచుతుంది. సో ఈరోజు మనం ఆ ప్లాన్ లోపలికి వెళ్ళి దాని స్ట్రక్చర్, దాని రిథం ఎలా ఉందో చూద్దాం. అసలు గందరగోళం నుంచి ఒక ఆర్డర్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అంతా ఇక్కడే మొదలవుతుంది. ఈ ఒక్క వాక్యం మన కళ్ల ముందు ఒక సీన్ని క్రియేట్ చేస్తుంది. ఏ ఆకారం లేదు, అంతా ఖాళీ, ఏమీ లేదు, కాని ఏదైనా జరగవచ్చు అనే ఒక సంభావ్యత. ఇది సృష్టి అనే ఒక పెద్ద డ్రామాకి స్టేజ్ సెట్ చేసినట్లుంది కదా. సరే, ఈ నిరాకారంగా శూన్యంగా ఉన్న ప్రపంచం అంటే ఏంటసలు? టెక్స్ట్ ఏం చెప్తోందంటే అదొక చీకటి, నీళ్లతో నిండిపోయిన ఒక లోతైన ప్రదేశంలా ఉందంట. అంటే అంతా గందరగోళం, ఒక ఆర్డర్ కోసం, ఒక స్ట్రక్చర్ కోసం ఎదురు చూస్తున్న ఒక మొదటి స్టేజ్ అన్నమాట. సో చూశారు కదా, సృష్టి మొదలవకముందు మనకు 3 విషయాలు కనిపిస్తున్నాయి. 1 ప్రపంచానికి ఒక ఆకారం లేదు, 2 అంతటా చీకటి, 3 దేవుని ఆత్మ నీళ్లపై కదులుతోంది. ఈ 3 కలిస్తే ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఏదో మార్పు రాబోతోంది. ఆ గందరగోళంలో కూడా ఒక శక్తి దాగి ఉంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. రైట్, ఇప్పుడు అసలు పని స్టార్ట్ అవుతోంది. మొదటి 3 రోజులు ఎలా ఉంటాయంటే ప్రపంచానికి ఒక ఫౌండేషన్ వేయడం లాంటివి. ఆ గందరగోళాన్ని తీసుకుని దానికొక స్ట్రక్చర్ ఇవ్వడం. దీన్నే మనం రాజ్యాలు నిర్మించే ఫేజ్ అనొచ్చు. ఈ మొదట 3 రోజుల ప్రాసెస్ చూస్తే చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. డే 1 వెలుగు వచ్చింది, డే 2 ఆకాశం సముద్రం వేరయ్యాయి, డే 3 భూమి, దానిమీద మొక్కలొచ్చాయి. చూసారా, ప్రతి అడుగు నెక్స్ట్ స్టెప్కి దారి చూపిస్తూ ఒకదానిమీద ఒకటి కట్టుకుంటూ వెళ్తున్నట్టుంది. సరే, మొట్టమొదటి క్రియేటివ్ యాక్ట్ ఏంటి? వెలుగు కలుగుగాక. సింపుల్గా లైట్ ఆన్ చేసినట్టు కాదిది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వెలుగుని చీకటి నుంచి వేరు చేయడం. అలా చేయడం ద్వారానే టైంకి పునాది పడింది. పగలు, రాత్రి, మన ప్రపంచం యొక్క రిథం ఇక్కడే మొదలైంది. ఇక 2వ రోజు మొత్తం సపరేషన్ గురించే. ఒక విశాలము అంటే స్కై అనుకోవచ్చు, అది క్రియేట్ చేయబడింది. దాని పనేంటంటే పైన ఉన్న నీళ్ళని కింద ఉన్న నీళ్ళ నుంచి వేరు చేయడం. ఒక్కసారి ఆలోచించండి, అంతకుముందు గందరగోళంగా ఉన్న నీటి ప్రవాహమంతా ఇప్పుడు ఆకాశం, సముద్రం అని 2గా ఆర్గనైజ్ అయింది. ఇది ఫ్యూచర్లో రాబోయే జీవం కోసం స్టేజ్ రెడీ చేస్తున్నట్టుంది. ఇక 3వ రోజున మనం మొదటిసారిగా జీవాన్ని చూస్తాం. నీళ్లన్నీ పక్కకి జరగగాలే పొడి నేల బయటపడుతుంది. మరి ఆ నేల ఖాళీగా ఉంటుందా? అస్సలు లేదు. వెంటనే అది మొక్కలతో నిండిపోతుంది. ఇక్కడ వాటి జాతి ప్రకారం అనే మాట చాలా ముఖ్యం. అంటే సృష్టి మొదట్నుంచే ఒక ఆర్డర్, ఒక డైవర్సిటీ ఉన్నాయనిది సూచిస్తోంది. ఓకే, ఇప్పుడు మనం సృష్టిలో సెకండ్ ఫేజ్లోకి వచ్చేశాం. మొదటి 3 రోజుల్లో ఇల్లు కట్టారు కదా, ఇప్పుడు ఆ ఇంట్లో సామాన్లు సర్దినట్టు జీవులతో నింపే సమయం వచ్చేసింది. ఇక్కడే ఈ కథనంలో ఉన్న అసలైన బ్యూటీ బయటపడుతుంది. ఇది ఏదో లిస్టులాగా లేదు, ఒక సిమెట్రీ ఉంది దీనికి. గమనించండి, 4, 5, 6వ రోజులు 1, 2, 3వ రోజులకు అద్దం పట్టినట్టు ఉంటాయి. ఫస్ట్ డే క్రియేట్ చేసిన వెలుగు చీకటి రాజ్యాన్ని రూల్ చేయడానికి 4వ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చాయి. అలాగే ఆకాశం, సముద్రం, పక్షులు, చేపలతో నిండిపోయాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్ ప్యారలలిజం? ఇది కథకు ఒక డీప్ మీనింగ్ ఇస్తుంది. సో ఈ సెకండ్ ఫేజ్ మొత్తం జీవాన్ని తీసుకురావడం గురించే. ఆకాశంలో లైట్స్, నీళ్లలో చేపలు, గాలిలో పక్షులు, చివరిగా భూమి మీద జంతువులు. అంటే బిల్డ్ చేసిన ప్రతి రాజ్యాన్ని ఇప్పుడు దాని నివాసులతో ఫిల్ చేస్తున్నారు. 5వ రోజున ఒక కొత్త ఎలిమెంట్ వస్తుంది. అదే ఆశీర్వాదం. సముద్రజీవుల్ని, పక్షుల్ని సృష్టించడమే కాదు, వాటిని ఫలించి అభివృద్ధి చెందండి అని ఆశీర్వదించారు. అంటే జీవం కేవలం ఉండటానికే కాదు, అది పెరిగి ఈ ప్రపంచాన్ని నింపాలి అనే ఐడియా ఇక్కడ మనకు పరిచయం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 6వ రోజు క్లైమాక్స్కి వచ్చేస్తున్నాం. అదేంటంటే మానవుల యొక్క ప్రత్యేకమైన సృష్టి. ఇది మిగతా క్రియేషన్ యాక్ట్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కాస్త జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే టోన్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. సింపుల్గా అది కలుగుగాక అని చెప్పకుండా ఒక డిస్కషన్లాగా మన స్వరూపంలో మనుషులను చేద్దాం అని ఉంది. అంటే ఇదొక స్పెషల్, కావాలని తీసుకున్న నిర్ణయం. మిగతా వాటిలా కాకుండా మనిషి సృష్టికి ముందు ఒక ప్లాన్, ఒక అనౌన్స్మెంట్ ఉంది. మనుషుల్ని సృష్టించడమే కాదు, వాళ్ళకొక స్పెషల్ టాస్క్ కూడా ఇచ్చారు. భూమిని నింపాలి, దాన్ని లోబరుచుకోవాలి,
మిగతా జీవులన్నిటినీ ఏలాలి. ఇది ఓనర్షిప్ గురించి కాదు, ఇది ఒక బాధ్యతాయుతమైన కేర్ టేకింగ్ గురించి. సృష్టి యొక్క క్రమంలో మనుషులకు ఒక ప్రత్యేకమైన పాత్ర, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందన్నమాట. అండ్ సృష్టి పని పూర్తయింది. ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ టైం. ఇక్కడ ఈ కథనం మనకు భాషలో ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన మార్పుని చూపిస్తుంది. ప్రతిరోజు చివర్లో చేసిన సృష్టి మంచిది అని చెప్పారు, కానీ 6వ రోజు ఎండింగ్లో అన్నీ పూర్తయ్యాక ఆ అంచనా ఒక స్టెప్ పైకి వెళ్తుంది. అది చాలా మంచిది. అంటే అర్థమేంటి? అన్ని భాగాలు కలిసి పర్ఫెక్ట్గా ఒక హార్మోనీలో పనిచేస్తున్నాయని, మొత్తం దాని భాగాల కంటే గొప్పదే అనే ఫీలింగ్. ఈ ఒక్క వాక్యం మొత్తం కథని ఒకే చోట చేర్చినట్టుంటుంది. ఇది గందరగోళం నుంచి ఆర్డర్కి, శూన్యం నుంచి సంపూర్ణతకే చేసిన ప్రయాణం యొక్క ముగింపు. ప్రతిదీ ఒక ఉద్దేశంతో చేయబడింది, ప్రతిదీ దాని సరైన స్థానంలో ఉంది అని చెప్పకనే చెబుతోంది. సో ఫైనల్గా చూస్తే ఈ 6 రోజుల సృష్టి కథ కేవలం ఏం జరిగిందో చెప్పే లిస్ట్ కాదు. ఇదొక ప్యాటర్న్. గందరగోళాన్ని ఒక ఆర్డర్గా ఎలా మార్చొచ్చు, శూన్యాన్ని జీవంతో ఎలా నింపొచ్చు అని చూపించే ఒక బ్లూ ప్రింట్. మరి ఇంత స్ట్రక్చర్గా, ఇంత ఉద్దేశపూర్వకంగా ఉన్న ఈ ప్రాచీన కథ మన ప్రపంచాన్ని చూసే విధానం గురించి మనకు ఏం చెబుతోందనిపిస్తోంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.